హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 4 థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందు వీడియోలో మనం 11th క్వశ్చన్ వరకు నేర్చుకున్నాం కదా. ఈ రోజు నుంచి 12 చూద్దాం. 12th ఫస్ట్ వన్ సాల్వ్ x⁴ - 4x² + 8x + 35 = 0. గివ్ దట్ 2 + i√3 ఈజ్ ఏ రూట్. ఆన్సర్ చూద్దాం. ఇచ్చిన ఈక్వేషన్ని f(x) అనుకోండి. f(x) = 0. ఒక రూట్ ఏంటి ఇచ్చానన్నా 2 + i√3. ఒక రూట్ 2 + i√3 అయితే ఇంకో రూట్ ఏంటి 2 - i√3. ఎప్పుడు కానీ i వచ్చిందంటే కాంజుగేట్ రూట్స్ ప్లస్ ఆర్ మైనస్ అంటాం కదా. కాబట్టి ఒక రూట్ ప్లస్ అయితే ఇంకో రూట్ మనము 2 - i√3 ఈజ్ ఆల్సో ఏ రూట్ ఆఫ్ f(x). ఇది అయితే ఇది ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఒక రూట్ తెలిస్తే ఇంకో రూట్ మనం చెప్పేయచ్చు. ఇప్పుడు దీంట్లో నుంచి సమ్ ఆఫ్ ద రూట్స్ చేయండి అన్న. సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటిమా 2 + i√3 ప్లస్ ఒక రూట్ 2 + i√3, ఇంకో రూట్ ఏంటి 2 - i√3. -i√3 ప్లస్ i√3 క్యాన్సిల్. 2 + 2 ఎంత 4. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేయి. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతానన్నా 2 + i√3 ఇంటూ 2 - i√3. a + ib ఇంటూ a - ib అంటే a² + b² అని చెప్పాను కదా. a + ib ఇంటూ a - ib. a² + a² అంటే 2² ప్లస్ b² √3 హోల్ స్క్వేర్. ఏమైందినా 4 + 3 = 7. నెక్స్ట్ దేర్ఫోర్ ఈక్వేషన్ ఏమైంది ద ఈక్వేషన్ విత్ రూట్స్ ఏంటి రూట్స్ 2 + i√3, 2 - i√3 ఏమైందిమా ఈజ్ ఏంటి ఫార్ములా సమ్ ఆఫ్ ద రూట్స్ తెలుసు. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ తెలిసినప్పుడు x² - సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ = 0. x² - సమ్ ఆఫ్ ద రూట్స్ వాల్యూ ఎంత వచ్చింది 4. 4x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ వాల్యూ ఎంత 7 = 0. ఇది ఈ f(x)కి ఫ్యాక్టర్ అవుతుంది. ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f(x). ఇప్పుడు హార్నెస్ బై యూజింగ్ హార్నెస్ ఉపయోగించి చేద్దాం. కోఎఫిషియంట్స్ వేసుకున్నాను. ఇక్కడ చూడండి కోఎఫిషియంట్ x⁴ x³ లేదు కదా. x³ ప్లేస్లో 0 పెట్టుకోండి. x² x కాన్స్టెంట్. ఏమైంది కోఎఫిషియంట్స్ తీసుకోండి 1 0 -4 8 35. ఇక్కడ 2 కదా ఉండేది. x² - px + q ఉంటే ఇక్కడ pqని తీసుకోవాలి. ఇక్కడ -4 ఉంది కాబట్టి ఇక్కడ +4 తీసుకోండి. ఇక్కడ +7 ఉంది కాబట్టి -7. ఆల్టర్నేటివ్ సైన్స్ తీసుకోండి. -4 ఉంది కాబట్టి +4, +7 ఉంది కాబట్టి -7. ఫస్ట్ ఇక్కడ 3 zeros పెట్టేసేయండి. ఎల్ షేప్లో 3 zeros. ఇక్కడ 1 కదా. ఇక్కడ ఉన్న వాల్యూని పైన దాంతో మల్టిప్లై చేయండి. 1 × 4 ఏమైంది 4. యాడ్ చేస్తే 4. ఇప్పుడు ఇక్కడ వచ్చిన దాన్ని పైన దాంతో మల్టిప్లై చేయాలి. ముందు వాల్యూని కింద దాంతో మల్టిప్లై చేయాలి. చూడండి 4 ఇక్కడ వచ్చింది కదా. 4ని పైన దాంతో మల్టిప్లై చేస్తే 4 × 4 = 16. నెక్స్ట్ 1 × 7 -7. -7 - 4 ఎంత -11. 16లో నుంచి 11 పోతే ఎంత నాన్న 5. ఇక్కడ వచ్చిన దాన్ని పైన దాంతో మల్టిప్లై చేస్తే 5 × 4 = ఎంత 20. నెక్స్ట్ ముందు దాన్ని కింద దాంతో మల్టిప్లై చేయాలి. -7 × 4 28. ఏం 28 -28. 20 + 8 28 +28 -28 ఎంత 0. నెక్స్ట్ 0 × 4 0. 5 × -7 -35. కంపల్సరీ ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. ఇప్పుడు ఇది పవర్ 4లో ఉంది. ఇక్కడ 2 zeros అయిపోతే ఇదేమైందినా ఇప్పుడు నా ఇది స్క్వేర్లో తీసుకోవాలి. x² + 4x + 5 =
0. దీనికి డైరెక్ట్గా రూట్స్ రావు కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0. ఏ వాల్యూ ఎంత 1, b వాల్యూ 4, c వాల్యూ 5. మీకు ఫార్ములా తెలుసు కదా ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే -b ± √b² - 4ac/2a. ఆ ఫార్ములా వేసుకొని చేయండి మా. రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది మనకు 10th క్లాస్లో కూడా నేర్చుకున్నాం కదా. -b అంటే -4 ± √4² ఎంత 16 -4, a వాల్యూ 1, c వాల్యూ 5 2 × 1 2. దీన్ని సాల్వ్ చేయండి మా. -4 ± √16 4 5 ఎంత 20 2 -4 ± √16 నుంచి -20 పోతే -4 2. రూట్లో నుంచి మైనస్ బయటకు వస్తే i కదా అవుతుంది. √4 అంటే 2. ఏం రాయచ్చు దీన్ని -4 ± (2i/2). న్యూమరేటర్ల నుంచి 2ని కామన్ తీయండి. 2ని కామన్ తీస్తే -2 ± i/2. 2 క్యాన్సల్. ఏమొచ్చిందమ్మా -2 ± i. Therefore the roots of the given equation ఆర్ ఏమవుతాయినా ఏమేమి వచ్చినాయి మనకి చూడండి. ఒక రూట్ 2 + i√3 వల్ల ఇచ్చారు. 2 - i√3 ఇంకో రూట్ అవుతుంది. ఈ రెండు ఏంటి ఈక్వేషన్ ఆర్ 2 + i√3 2 - i√3 -2 + i -2 - i. ఇవే రిక్వైర్డ్ రూట్స్. 12th సెకండ్ వన్ అన్న సాల్వ్ ద ఈక్వేషన్ x⁴ + 2x³ - 5x² + 6x + 2 = 0 గివెన్ దట్ 1 + i ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ రూట్ అన్నారు. ఒక రూట్ 1 + i అయితే ఇంకో రూట్ ఏమైందన్నా 1 - i. మనము డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఒక రూట్ 1 + i ఇమాజినరీ కదా, ఇది కాంప్లెక్స్ నెంబర్స్ కాబట్టి ఒక రూట్ 1 + i అయితే ఇంకో రూటు దాని యొక్క కాంజుగేట్ 1 - i అనేది కూడా రూట్ అవుతుంది. లెట్ f(x) ఇచ్చిన ఈక్వేషన్ని f(x) = 0 తీసుకోండి. 1 + i ఈజ్ ఏ రూట్ ఆఫ్ f(x) = 0. దీనికి రూట్ ఏమైంది, ఒక రూటు 1 + i, ఇంకో రూట్ ఏమైందినా 1 - i. 1 - i ఈజ్ ఆల్సో ఏ రూట్ ఆఫ్ f(x) = 0. సమ్ ఆఫ్ ద రూట్స్ చేయండి అన్న. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతాయి 1 + i ప్లస్ ఇంకో రూట్ ఏంటి 1 - i. ఈ రెండింటిని సమ్ చేస్తే +i - i క్యాన్సల్. 1 + 1 ఎంత 2. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేస్తే ఏమైంది మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ కాంప్లెక్స్ నెంబర్స్లోనే చెప్పాను. ఏంటి a + ib × a - ib ఉందనుకోండి, a + ib × a - ib డైరెక్ట్గా a² + b² రాసేయచ్చు ఫార్ములా. దీని యొక్క కాంజుగేటే కదా ఇది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమైంది a² + b². ఇప్పుడు చెప్పండి 1 + i × 1 - i. ఇక్కడ ఏ వాల్యూ 1, b వాల్యూ 1. ఏమైంది 1 + 1 ఏమైందిరా 2. మనకు ఫార్ములా తెలుసు కదా, సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ తెలిసినప్పుడు ద ఈక్వేషన్ విత్ రూట్స్ ఆల్ఫా బీటా అయితే x² - సమ్ ఆఫ్ ద రూట్స్ × x + ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ = 0. ఏమైందమ్మా x² - సమ్ ఆఫ్ ద రూట్స్ వాల్యూ ఎంత -2x. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ వాల్యూ కూడా 2నే, 2 = 0. ఇదేమైంది ఈ ఈక్వేషన్కి ఫ్యాక్టర్ అవుతుంది. ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f(x). ఫ్యాక్టర్ ఆఫ్ f(x). మళ్ళీ కోషన్స్ వేసుకున్నాను. ఇక్కడ చెక్ చేయండి పవర్ 4, పవర్ క్యూ, పవర్ స్క్వేర్, పవర్ 1 కాన్స్టెంట్ ఆర్డర్లోనే ఉంది కాబట్టి డైరెక్ట్గా కోషన్స్ వేసుకుంటే ఏమైంది 1 2 -5 6 2. ఇక్కడ -2 ఉంది కాబట్టి ఏం తీసుకోవాలి +2 తీసుకోవాలి. ఇక్కడ +2 ఉంది కాబట్టి నేను కింద -2 తీసుకోవాలి. ఎల్ షేప్లో జీరోస్ పెట్టేసేయండి. ఇలా ఎల్ షేప్లో జీరోస్ పెడతాం. ఇక్కడ -2 ఉంది కాబట్టి +2 తీసుకున్నాం, +2 ఉంది కాబట్టి -2, ఎల్ షేప్లో 0 తీసుకుంటాం. 1 × 2 2 2 2 యాడ్ చేస్తే ఏమైంది 4. ఇక్కడ ఉన్న దాన్ని పైన దాంతో మల్టిప్లై చేద్దాం. 4 2s ఎంత 8. నెక్స్ట్ ముందు దాన్ని కింద దాంతో మల్టిప్లై చేయండి. 1 × -2 -2 -5 -2 సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి కదా. -7 -7 + 8 1. ఇక్కడ ఉన్న దాన్ని పైన దాంతో మల్టిప్లై చేస్తే 1 × 2 2 4 × -2 -8
6 + 2 8, 8 - 8 0. నెక్స్ట్ 0 × 2 0, ఈ మిడిల్ వాల్యూ కంపల్సరీ 0 అవుతుంది. 1 × -2 -2, 2లో నుంచి -2 పోతే ఎంత 0. ఇప్పుడు ఎలా తీసుకుంటాం, ఇది డిగ్రీ 4, ఇదేమైంది డిగ్రీ 2 అవుతుంది. నా ఏం తీసుకోవాలి, x² + 4x + 1 = 0. డైరెక్ట్గా దీనికి కూడా రూట్స్ రావు కాబట్టి ఇక్కడ హియర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0. ఏ వాల్యూ ఎంతమా, a = 1, b = 4, c = 1. ఇప్పుడు చెప్పండి ఫార్ములా ఏంటి, -b ± (b² - 4ac/2a), x = -b ± (b² - 4ac/2a) minus b minus 4 plus or minus square root of b square 16 minus 4 into a into c by 2 into 1 minus 4 plus or minus square root of 16 minus 4 by 2. ఏమైతుందన్నా -4 plus or minus 16 నుంచి 4 పోతే ఎంత √12 by 2. సాల్వ్ చేయండి దీన్ని. √12 ఏం రాయొచ్చు, -4 plus or minus 4 3s are 4 బయట వస్తే 2√3 by 2. న్యూమరేటర్ నుంచి 2ని కామన్ తీస్తే 2 -2 plus or minus √3 by 2. 2 క్యాన్సల్, ఏంటన్నా -2 plus or minus √3. Therefore the roots of the given equation are, the roots of the given equation are ఏంటన్నా 1 plus I, 1 minus I, ఇంకోటి ఏమొచ్చింది -2 plus √3, ఇంకోటి -2 minus √3. ఏవి ఇచ్చినా ఇంక చేయగలరు కదా, ఇలాంటి మోడల్లో ఏమి ఇచ్చినా చేస్తారా చేయలేరా. 13th వన్ చూడండి నాన్న, సాల్వ్ ద ఈక్వేషన్ x⁴ - 6x³ + 13x² - 24x + 36 = 0 గివెన్ దట్ ఇట్ హ్యాస్ మల్టిపుల్ రూట్స్. మల్టిపుల్ రూట్స్ అంటే ఏంది, ఈ ఈక్వేషన్కి ఎన్ని రిపీటెడ్ రూట్స్ ఉంటాయో చెక్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని f(x) అనుకోండి, f'(x) చేయండి. డెరివేటివ్ చేయడం తెలుసు కదా, ఏంటి నాన్న ప్రొసీజరు, డెరివేటివ్. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ని f(x) అనుకుంటాం. f'(x) అంటే ఏంటి, డెరివేటివ్ చేయాలి. d/dx ఆఫ్ x⁴n ఉందనుకోండి, ఏంటి ఫార్ములా, n × x⁴n - 1. d/dx ఆఫ్ x⁴ ఇలా ఉందనుకోండి, 4 ముందుకు వస్తుంది, పవర్లో ఒకటి తగ్గిస్తాం. ఈ ఫార్ములా ప్రకారమే కదా, nని ముందుకు తెస్తాం, పవర్లో ఒకటి తగ్గించి రాస్తాం. d/dx ఆఫ్ x³ 3 ముందుకు వస్తుంది, పవర్లో ఒకటి తగ్గిస్తే 3లో ఒకటి పోతే ఎంత 2నే కదా. d/dx ఆఫ్ x² 2x, d/dx ఆఫ్ x 1, d/dx ఆఫ్ x ఏమైంది 1, d/dx ఆఫ్ కాన్స్టెంట్ 0. ఇది తెలిస్తే ఈజీ అయిపోయిద్ది. ఈ ఫామ్లో ఒకటి నేర్చుకోండి. ఫస్ట్ మల్టిపుల్ రూట్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ f(x) అనుకోవాలి, f'(x) చేయాలి, f'(x) చేయాలి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో 1 అనేది రూట్ అవుతుందా, 2 అవుతుందా, 3 అవుతుందా అని చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నాక ఏదైతే రూట్ అవుతుందో, ఇప్పుడు f(x) ఒకవేళ 1 అనేది రూట్ అయితే f' కూడా 1 అనేది రూట్ అయితే 1 ఈజ్ ఏ రిపీటెడ్ రూట్ అంటాం. ఓకేనా, ఇప్పుడు చెక్ చేద్దాం. ఇచ్చిన ఈక్వేషన్ ఏమనుకుంటాం, లెట్ f(x) = x⁴ - 6x³ + 13x² - 24x + 36 = 0. f'(x) చేయండి. f'(x) ఏమని చెప్పాను, x⁴ అంటే 4ని ముందుకు తెస్తాం, పవర్లో ఒకటి తగ్గిస్తాం, 4x³ - 6 × x³ అంటే 3x² + 13 × x² అంటే ఏంటి 2x - 24. d/dx ఆఫ్ x ఎంత 1 కదా, ప్లస్ d/dx ఆఫ్ 36 0.
4x cube minus 18x square plus 26x minus 24. f dash of నెక్స్ట్ చెక్ చేయండి. f dash of 1 ఈజ్ ఏ రూట్ అని చెప్పాలి అంటే ఇచ్చిన కోఎఫిషియెంట్స్ అన్నిటినీ యాడ్ చేయండి. 0 కన్నా వచ్చిందనుకో అది 1 ఈజ్ ఏ రూట్ అంటాం. 1 minus 6 plus 13 minus 24 plus 36. ఇక్కడ చూడు 13 plus 1 ఎంత 14. 14 plus 36 ఎంత 50 మైనస్ 24 మైనస్ సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేస్తాం కదా. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత 30. రెండు యాడ్ చేస్తే ఎంతనైనా సబ్ట్రాక్ట్ చేస్తే 20. 0 రాలేదు కాబట్టి 1 అనేది రూట్ కాదు. అలాగే -1 ఈజ్ ఏ రూట్ అవుతుందా లేదా ఈ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ 2 తీసుకోండి. 2 కూడా 0 రాదు. -2 తీసుకున్నా 0 కాదు. నెక్స్ట్ f dash of 3 తీసుకోండి. 3 తీసుకుంటే ఏమైంది 4 into 3 cube మైనస్ 18 into 3 square ప్లస్ 26 into 3 మైనస్ 24. చెక్ చేయండి 0 వస్తుందా రాదా. 4 into 3 cube ఎంత 27 మైనస్ 18 into 9 ప్లస్ 26 3s are 78 మైనస్ 24. 27 4s are ఎంత 108 మైనస్ 18 9s are 162 ప్లస్ 78 మైనస్ 24. 100 170 170 8 ఎంత 186 మైనస్ 160 170 180 4 ప్లస్ 2 6 186. 0 వచ్చిందా. 3 అనేది రూట్ అవుతుంది. ఇక్కడ f dash ఆఫ్కి 3 అనేది రూటు. f of xలో కూడా 3 పెడితే రూట్ 0 వచ్చిందనుకో 3 అనేది f of xకి కూడా రూట్ అవుతుంది. చూద్దాం. f of 3 చెక్ చేయండి అన్న. 3 power of 4 minus 6 into 3 cube plus 13 into 3 square minus 24 into 3 plus 36. 3 power of 4 అంటే 81 minus 6 into 3 cube అంటే 27 plus 13 into 3 square అంటే 9 minus 24 3s are 72 plus 36. 81 27 6s are 7 6s are 42 6 2s are 12 12 plus 4 16 ప్లస్ 39s are 117 మైనస్ 72 ప్లస్ 36. ఏమైంది నాన్న యాడ్ చేస్తే 117 81 36 14 8 9 10 13 234. నెగిటివ్ సైన్స్ని కూడా యాడ్ చేయండి. మైనస్ 162 మైనస్ 72 4 13 మైనస్ 234. రెండిటికి 3 అనేది రూట్ అయింది కాబట్టి f of xకి 3 అయింది. f dash of xకి 3 అనేది రూట్ అయింది. 0 వచ్చింది కదా. therefore 3 is a factor of f dash of x and f of x. త్రీ అనేది రిపీటెడ్ రూట్ ఆఫ్ f of x అవుతుంది. హార్నెస్ ప్రాసెస్ ఉపయోగించి ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తాం. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటన్నా ఈక్వేషన్లో కోఎఫిషియెంట్స్ రాసుకున్నాం. x power of 4 minus 6x cube plus 13x square minus 24x plus 36. అన్ని ఆర్డర్లో ఉన్నాయి. 4 3 2 1 కాన్స్టెంట్. కోఎఫిషియెంట్స్ వేసుకోండి. 1 minus 6 నెక్స్ట్ 13 minus 24 13 minus 24 36. 3 అనేది 2 times రిపీటెడ్ కాబట్టి ఒకసారి రాస్తే ఫస్ట్ దాని కింద 0 పెట్టుకుంటాం. 1 plus 0 1 3 into 1 3 minus 6లో నుంచి 3 పోతే minus 3 minus 3 into 3 minus 9 13లో నుంచి 9 పోతే ఎంతనా 4 4 3s are 12 minus 24లో నుంచి 12 పోతే minus 12 minus 12 into 3 minus 36 ప్లస్ 36 minus 36 క్యాన్సిల్ అయిపోయిద్దా. మళ్ళీ ఇంకోసారి కూడా రిపీటెడ్ రూట్ 3నే కదా. 3 చెక్ చేసుకుంటే 0 1 3 1s are 3 0 0 into 3 0 ఎంత ఇది 0 into 3 0 4 4 3s are 12 minus 12 plus 12 ఎంత 0. ఇప్పుడు ఏమైంది నాన్న ఇది క్వాడ్రాటిక్లోకి మారిపోయింది. నా దీన్ని ఎలా రాయొచ్చు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కోఎఫిషియంట్ 0 కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమైంది -4. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ -4.
-4 బయట వస్తే ఏమైందినా ప్లస్ ఆర్ మైనస్ 2i ఇంతేనా. therefore the roots of the given equation are ఏమేమవుతాయి 3 ప్లస్ 2i మైనస్ 2i ఇవే రూట్స్. మల్టిపుల్ రూట్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఇచ్చిన దాన్ని f(x) అనుకోవాలి, f'(x) చేయాలి, f'(x) ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చెక్ చేసుకుంటూ పోవాలి. 1 అనేది రూట్ అవుతుందా, 2 అవుతుందా, 3 అవుతుందా అని. 13th సెకండ్ వన్, సాల్వ్ ద ఈక్వేషన్ 3x⁴ ప్లస్ 16x³ ప్లస్ 24x² మైనస్ 16 = 0 గివెన్ దట్ ఇట్ హ్యాస్ మల్టిపుల్ రూట్స్ అన్నారు. ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఏమనుకోవాలమ్మా, లెట్ f(x) = 3x⁴ ప్లస్ 16x³ ప్లస్ 24x² మైనస్ 16 = 0. f'(x) చేయండి. f'(x) ఎలా చేయాలన్నా డెరివేటివ్ 3 × dx(x⁴) అంటే 4ని ముందుకు తీస్తాం, పవర్లో ఒకటి తగ్గించి రాస్తాం. ప్లస్ 16 × x³ డెరివేటివ్ చేస్తే 3x² ప్లస్ 24 × 2x dx ఆఫ్ కాన్స్టెంట్ ఎంత 0. 4 3s are 12 x³ ప్లస్ 16 3s are 48 x² 24 2s are ఎంత 48x. f'(x) చేయండి నాన్న, ఏమైంది 12 × 3x x³ చేస్తే 3x² ప్లస్ 48 × x² చేస్తే 2x dx ఆఫ్ x² 2x dx ఆఫ్ x ఏమైంది 1. ఏమైందిరా 12 3s are 36 x² ప్లస్ 96x ప్లస్ 48. 1 ఈజ్ ఏ రూట్కి అవుతుందా కాదా అని ఎలా చెక్ చేస్తాము? 3 + 16 + 24 - 16 ఇవన్నిటిని యాడ్ చేస్తే కోఎఫిషియన్స్ 0 అయితే 1 ఈజ్ ఏ రూట్ అంటాం. కానీ ఇక్కడ కోఎఫిషియన్స్ అన్నిటిని యాడ్ చేస్తే 0 రాదు కాబట్టి 1 రూట్ కాదు. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? -1. అలా 2 చెక్ చేస్తాం. 2 చెక్ చేసినా కూడా 0 రాదు. ఎందుకు? ఇక్కడ అన్ని చాలా వరకు పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి, లాస్ట్లో మైనస్ ఉంది. 2 కూడా కాదు. అట్లా నెగిటివ్ నెంబర్స్ తీసుకోవాలి. -2 తీసుకుంటే ఏమైంది నాన్న? f'(-2) చేయండి. f'(-2) ఏమైంది 12 × -2³ ప్లస్ 48 × -2² ప్లస్ 48 × -2 ఏమైంది మనం సాల్వ్ చేస్తే 12 × -3 చేస్తే -2ని క్యూబ్ చేస్తే 8 ప్లస్ 48 × 4 -2 చేస్తే ప్లస్ కదా, ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ ఏమైంది ప్లస్ అయిపోయింది 4 మైనస్ 48 2s are ప్లస్ ఇంటూ మైనస్ 48 2s are 96 12 8s are ఎంత -96 ప్లస్ 48 4s are 192 -96 -96 ఏమైంది -192 ప్లస్ 192 ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది 0. f'(-2) వాల్యూ 0. అదేవిధంగా f'(-2) చేయండి. f'(-2) చేస్తే ఏమైందిమా 36 -2² ప్లస్ 96 -2 ప్లస్ 48 36 -2² చేస్తే 4 మైనస్ 96 2s are ఎంత 192 ప్లస్ 48 36 4s are ఎంత 144 మైనస్ 192 ప్లస్ 48 48 ప్లస్ 144 ఎంత నాన్న 192 మైనస్ 192 0 వచ్చిందా? అదేవిధంగా లాస్ట్ చెక్ చేయండి. f(3) చేయండి. f(-2) చెక్ చేస్తే ఏమైంది 3 × -2⁴ ప్లస్ 16 -2³ ప్లస్ 24 -2² మైనస్ 16 3 × మైనస్గా ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అయిపోద్ది 2⁴ అంటే 16 ప్లస్ 16 × మైనస్ క్యూబ్ చేస్తే మైనస్ ఉంటుంది 2³ వాల్యూ 8 ప్లస్ 24 స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ఏమైంది ప్లస్ అయిపోయింది 4 మైనస్ 16 16 3s are ఎంత 48 16 × -8 ఏమైంది -128 ప్లస్ 24 4s are ఎంత 96 -96 సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయండి. 48 96 ఎంతమా
144, 128 6 మైనస్ 16 కదా, 144 రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, 0 మళ్ళీ 0 వచ్చింది. ఇప్పుడు రూట్ ఏమైంది చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేసిన ఎఫ్ డాష్ ఆఫ్ -2 ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ -2 ఎఫ్ ఆఫ్ -2 చేస్తే ఏమొచ్చింది, అన్నీ 0 వచ్చినాయి కాబట్టి -2 అనేది రూట్ అవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి. అదేవిధంగా రిపీటెడ్ రూట్ కూడా ఏంటి, -2 అనేది రిపీటెడ్ రూట్ దేనికి, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్కి 3 టైమ్స్ కదా, 3 టైమ్స్ హార్నెస్ ప్రాసెస్ ఉపయోగించి చేయాలి. ఇక్కడ చూడండి, చెక్ చేయండి, ఇచ్చిన ఈక్వేషన్లో పవర్స్ 4 3 2 1 లేదు కదా, ఎక్స్ కోఎఫిషియంట్ లేదు కాబట్టి ఆ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, 0 పెట్టుకోవాలి. ఎలా తీసుకోవాలి కోఎఫిషియన్స్, 3 16 24 0 -16 కోఎఫిషియన్స్ వేసుకున్నానా, కోఎఫిషియన్స్ ఏంటి 3 16 24 0 -16. ఫస్ట్ 3 టైమ్స్ చేయాలి -2తో, -2 ఇక్కడ 0 పెట్టుకుంటాం, 3 3 2s are -6, 10లో నుంచి -6 పోతే 16 నుంచి -6 పోతే 10 10 2s are 10 into -2 -20 4 4 into -2 -8 0 -8 -8 -, +16 లాస్ట్లో 0 వచ్చింది. నెక్స్ట్ ఇంకోసారి కూడా రిపీటెడ్ రూట్ -2నే కదా, 3 టైమ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్కి 3 టైమ్స్ చేయాలి ఇలా హార్నర్ ప్రాసెస్. 3 into -2 -6, 10లో నుంచి -6 పోతే 4 4 into -2 -8 -4 -4 into -2 +8 0. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ టైం 0 3 into -2 -6 -2 -2 into -2 +4 ఏమైంది 0. ఇది పవర్ 4, ఇది పవర్ క్యూబ్, ఇది పవర్ స్క్వేర్, ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. పవర్ 1 కదా, ఏం రాస్తాం, నౌ 3x x -2 ఈక్వల్ టు 0, 3x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 2/3. 4 రూట్స్ వచ్చేసినాయా, -2 -2 -2 2/3. therefore the roots are -2 -2 -2 2/3. ఇలా చేయాలి మల్టిపుల్ రూట్స్ అంటే. Fourteenth one nana, find the polynomial equation whose roots are the translates of the roots of the equations x power of 5 minus 4x power of 4 plus 3x square minus 4x plus 6 equal to 0 by -3. గివెన్ ఈక్వేషన్ ఏమనుకుంటామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, మనకి ఏం కావాలి, ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ -3 ఉంది కదా, +3తో సింథటిక్ డివిజన్ చేయండి. ఏమైంది, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్లో అన్నీ ఉన్నాయి లేదా, ఎక్స్ పవర్లో చూడండి, ఎక్స్ పవర్ ఆఫ్ 5 ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఉంది, 4 తర్వాత 3 లేదు, క్యూబ్ లేదు, అప్పుడు ఏం చేయాలి, ఆ ప్లేస్లో 0 పెట్టుకోవాలి. x² x కాన్స్టెంట్. కోఎఫిషియన్స్ తీసుకున్నానా బై యూజింగ్ సింథటిక్ డివిజన్, 1 -4 0 3 -4 6 అంతే కదా. 1 -4 x³ కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0 3 -4 6. ఇక్కడ -3 ఈజ్ ఏ రూట్ కాబట్టి మనం +3తో తీసుకోవాలి. ఇక్కడ -3 ఇస్తే ఆపోజిట్ సైన్స్తో తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కదా, హెచ్ వాల్యూ ఇక్కడ ఏది వస్తుందో అది తీసుకుంటాం. యాక్చువల్గా అది అటు సైడ్కి వెళ్తే -3 వస్తుంది, సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి 3, ఇక్కడ ఫస్ట్ వాల్యూ దగ్గర 0 పెడతాం, 1 + 0 ఎంత 1, 1 × 3 3, -4లో నుంచి 3 పోతే -1, -1 × 3 -3, 0 -3 ఎంత -3, -3 × 3 -9, -9లో నుంచి 3 పోతే ఎంత -6, -6 × 3 -18. సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి కదా, -22, -22 × 3 66. ఏం 66 నాన్న, -66. ఏమైంది, -66లో నుంచి 66 పోతే ఎంత 60.
మైనస్ 60. దీన్ని ఏమనుకోవాలి, ఫస్ట్ మనకు పవర్ 5 ఉంది కాబట్టి A5 అనుకోండి. క్యాపిటల్స్లో కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ 3తోనే చేయండి నాన్న. ఫస్ట్ దాని కింద 0 పెట్టుకోండి. ఏమైంది 1 3 1s are 3, 3లో నుంచి -1 పోతే ఎంత 2, 2 into 3 6, 6లో నుంచి -3 పోతే ఎంత 3, 3 3s are 9, 9లో నుంచి -6 పోతే ఎంతరా 3, 3 3s are 9, -22లో నుంచి 9 పోతే ఎంతమా -13. ఈ వాల్యూ ఏమైంది A4. మళ్ళీ 3తోనే చేస్తాం. 0 1, 1 into 3 3, 3 2 ఎంత 5. సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేస్తాం కదా. 5 3s are 15, 15 + 3 18, 18 3s are 54, 54 + 3 ఎంతనా 57. ఇది A3. నెక్స్ట్ మళ్ళీ 3తోనే చేయాలి. 0 1, 1 into 3 3, 5 + 3 ఎంత 8, 8 3s are ఎంత 24, 24 + 18 ఎంతనా 242. ఈ వాల్యూ ఏమైంది A2. మళ్ళీ 3తో చేస్తే 0 1, 1 3s are 3, 8 + 3 ఎంత 11. ఈ వాల్యూ ఏమైంది A1. ఇదేమైంది A0. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటి, క్యాపిటల్ A కూడా తీసుకోవచ్చు అన్నాను కదా, A0. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ equation is given by ఏంటన్నా A0 x power of 5 plus A1 x power of 4 plus A2 x cube plus A3 x square plus A4x plus A5 ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. A0 అంటే 1 కదా, 1 into x power of 5, x power of 5. A1 ఎంతనన్నా 11, 11 into x power of 4. A2 ఎంత 42, 42 x cube. A3 ఎంత 57, 57 x square. A4 వాల్యూ ఎంత -13, 13 into x. A5 వాల్యూ -60. ఈ వాల్యూస్ వేసుకుంటాం. ఇక్కడ నుంచి పవర్ x power of 5, x power of 4, x cube, x square -13 into x, లాస్ట్లో కాన్స్టెంట్ రాస్తాం. ఇలా రాసుకుంటూ పోవాలి. ఇదే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈక్వల్ టు 0. ఇలాంటిదే ఇంకో మోడల్ చూద్దాం నాన్న. సేమ్ ఇలాంటి మోడలే. 15th వన్ ఒకసారి చూడండి. ఏమిచ్చారు, ఫైండ్ ద పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 5 whose roots are the translates of the roots of x power of 5 plus 4x cube minus x square plus 11 equal to 0 by -3. ఇక్కడ చూడండి అన్నీ ఆర్డర్లో ఉన్నాయా ఒకసారి చెక్ చేయండి. నన్ను గివెన్ ఈక్వేషన్లో x power of 5 తర్వాత x power of 4 లేదు, ఆ ప్లేస్లో 0 పెట్టుకోవాలి. క్యూబ్ స్క్వేర్ x టర్మ్ లేదు, 11 ఈక్వల్ టు 0. లెట్ ఇచ్చిన ఈక్వేషన్ f of x అనుకోండి. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమైంది, f ఇక్కడ -3 ఇచ్చారు కాబట్టి f of x + 3 అవుతుంది. -3 రావాలంటే x + 3 ఈక్వల్ టు 0 చేస్తేనే కదా x ఈక్వల్ టు -3 వస్తుంది. f of x + h అనమాట. h ఏదైతే ఉంటుందో దాంతో సింథటిక్ డివిజన్ చేయాలి. కోఫిషియన్స్ వేసుకున్నాను, వరుసగా వేసుకోవాలి. x power of 5, x power of 4 లేదు కాబట్టి ఆ ప్లేస్లో ఏం తీసుకోవాలి 0 తీసుకోవాలి. ఇది మర్చిపోయారంటే క్వశ్చన్కి ఆన్సర్ రాదు. 1 0 4 -1 0 11. దేంతో చేయాలి, ఇక్కడ హెచ్ ఏంటి 3, లేదా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆపోజిట్ సైన్స్తో ఇక్కడ చేయాలి సింథటిక్ డివిజన్. ఇక్కడ -2 ఇస్తే ఇక్కడ +2, ఇక్కడ +2 ఇస్తే ఇక్కడ -2. 1 0, 1 + 0 ఎంత 1, 1 into 3 3, 0 + 3 3, 3 3s are 9, 9 + 4 ఎంత 13, 13 3s are 39, 39 నుంచి 1 పోతే 38, 38 3s are ఎంత 8 3s are 24, 3 3s are 9, 9 10 11, 1 1 4, 1 1 4, 1 1 4 3s ఎంత
1 1 4 3s 12 3 4 3 1 3 342 342కి 11 యాడ్ చేస్తే 352 353 ఇదేమైంది A5 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 3తో చేస్తే ఏమైంది నాన్న 3తోనే చేయండి. ఏమైంది 0 పెట్టుకుంటాం. 1 1 into 3 3 3 plus 3 6 6 into 3 18 18 plus 13 20 31 31 3s are 93 8 9 10 11 9 10 13 131 131 3s ఎంత 131 3s 393 393 యాడ్ చేయండి నాన్న 7 10 5 507 లాస్ట్ వాల్యూ A4 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 0 పెట్టుకుంటాం. 1 plus 0 1 నెక్స్ట్ 1 3s are 1 into 3 3 6 plus 3 9 9 3s are 27 రెండింటిని యాడ్ చేస్తే 58 58 3s 8 3s are 24 3 5s are 15 15 16 17 174 రెండింటిని యాడ్ చేయండి అన్న 5 10 305 ఈ లాస్ట్ వాల్యూని ఏమనుకోవాలి A3. నెక్స్ట్ మళ్ళీ 3తోనే చేయాలి. 0 1 plus 0 1 1 into 3 3 9 plus 3 ఎంత 12 12 3s are 36 యాడ్ చేస్తే 4 9 ఇదేమైంది A2. 3తో చేస్తే 0 1 1 3s are 3 12 plus 3 ఎంతనా 15 ఈ వాల్యూ ఏమైంది A2. A1 కదా A2 తర్వాత A1 ఇదేమైంది లాస్ట్ వాల్యూ A0. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ ఏమైంది నాన్న దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ ఇంతకుముందు దాంట్లో ఫార్ములా రాసాను కదా సేమ్ అదే ఫార్ములా ఏమని రాసాం 1 into x power of 5 A0 x power of 5 కదా A0 వాల్యూ ఎంత 1 కాబట్టి x power of 5 A1 x power of 4 15 into x power of 4 A2 into x cube 94 into x cube A3 into x square 305 into x square A4 into x 507 into x లాస్ట్లో కాన్స్టెంట్ వాల్యూ ఎంత 353 ప్లస్ A5 353 ఈక్వల్ టు 0. ఇలాంటి క్వశ్చన్స్ ఏవి ఇచ్చినా చేయగలుగుతారా కింద నుంచి రాసుకుంటూ పోవాలి. x power of 5 x power of 4 x cube x square x కాన్స్టెంట్ ఇలా రాయాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.